వెల్కమ్ టు ఐబీటీవీ. ములుగు జిల్లా ఏటూరు నగర మండల కేంద్రంలోని గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ భవనాన్ని ఉపయోగించడంపై స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సప్పిడి రామ్ నరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీ గ్యాస్, రైస్ స్టోర్ మాత్రమే నడుస్తున్న ఈ కేంద్రాన్ని గిరిజన యువతకు ఉపాధి కల్పించేలా టెండర్ ద్వారా ఇతర అవసరాలకు వాడుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని నరసయ్య డిమాండ్ చేశారు. సీనియర్ నాయకుడిని ఇది జీసీసీ కట్టి గత 6 సంవత్సరాల నుండి ఈ జీసీసీ యొక్క షట్టర్స్ ఎవరికి కిరాయి ఇవ్వకుండా ఈ యొక్క అన్యాకరణం అవుతుంది. ఈ షట్టర్స్ దాని ముందు ములుగు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క షట్టర్స్ ఎవరికైనా అన్ఎంప్లాయ్మెంట్కి ఇచ్చి ఈ యొక్క షట్టర్స్ కిరాయి ఇవ్వవలసిందిగా జీసీసీ యొక్క అధికారులను ప్రార్థిస్తున్నాం. 5 షట్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 5 షట్టర్లలో రెండు షట్టర్స్ జీసీసీ యొక్క రైస్ డిస్పాచ్ చేస్తారు. ఒక షట్టర్ వాళ్ళకు ఇది తేనె కానీ సబ్బులు కానీ వాళ్ళు అమ్ముతారు. ఇంకా 3 షట్టర్లు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఈ యొక్క షట్టర్స్ ముందు ఇష్టం వచ్చిన రీతిలో అన్యాకృతం అవుతున్నాయి. కూరగాయల షాపులు కానీ ఇవి కానీ దాదాపు ఈ పశువుల కుట్టమైపోయింది. దాని యొక్క పేరు చేసుకొని ఇష్టం వచ్చిన వ్యాపారం గారు స్పందించి ఈ యొక్క 3 షట్టర్లు కానీ ఈ 3 షట్టర్లు పేద విద్యార్థులు కానీ పేద ఎంప్లాయ్మెంట్ కానీ ఇచ్చి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నారు. కలెక్టర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క షట్టర్స్ను అన్ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. తెలంగాణ జై